అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం. డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి. నరసరావుపేట మండలం కేశానుపల్లి గ్రామం. ఎస్సీ సప్లాన్ నిధులు 2 కోట్లతో రోడ్ల నిర్మాణాలు. 1,20,00,000 వ్యయంతో మంచినీటి చెరువు, వాటర్ ట్యాంక్ నిర్మాణం. 70 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణం. 40 లక్షల వ్యయంతో 4 శ్మశాన వాటికల నిర్మాణం మరియు అభివృద్ధి పనులు. 1 కోటి రూపాయల రైతు రుణమాఫీ. 40 లక్షల డ్వాక్రా రుణమాఫీ. 23 లక్షల వ్యయంతో 6 అంగన్వాడీ భవన నిర్మాణాలు. 9 లక్షల వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం. 50 లక్షల విలువైన ఉపాధి హామీ పనుల కల్పన. నరసరావుపేట పట్టణ సమీపంలో ఉన్న కేశానుపల్లి గ్రామంలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో గత 3 ఏళ్లలో సుమారు 5 కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ పథకాలు జరిగాయి. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఈ గ్రామానికి ఎస్సీ సప్లాన్ క్రింద 2 కోట్ల రూపాయల నిధులను డాక్టర్ గారు మంజూరు చేయించారు. ఈ నిధులతో ఎస్సీ కాలనీల్లో రోడ్లు, సైడ్ కాల్వలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ గ్రామంలో కనీసం రోడ్లపై బొచ్చెడు మట్టి కూడా పోయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ శివరాములు ఈ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలో గ్రామ పరిధిలోని లలితాదేవి కాలనీ, ఎస్ఆర్కేటీ కాలనీల్లో 70 లక్షల వ్యయంతో సీసీ రోడ్లను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం గ్రామ పరిధిలోని రోడ్లన్నీ సీసీ రోడ్లుగా మారడంతో గ్రామస్తులు హర్షం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాకముందు ఈ రోడ్స్ అన్నీ గ్రావెల్ రోడ్డు కూడా లేని పరిస్థితిలో ఈ రోడ్డుని బురదగాను, నడవటానికి ఈలుగా లేని పరిస్థితి, దారుణంగా ఉండేది. మరి బళ్ళు, మోటార్ బైకులు, ఆటోలు నడవలేని స్థితిలో ఉండే. సర్పంచ్ గారు వచ్చాక 2 సీసీ రోడ్లు, ఒక గ్రావెల్ రోడ్డు వేయటం జరిగింది. అదేవిధంగా ఈది లైట్లు, ఒక అంగన్వాడీ స్కూల్ కట్టడం జరిగింది. ఇంకా అభివృద్ధి పథకంలో ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధిగా బాగా చక్కగా చేయాలని. నరసరావుపేట పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కేశానుపల్లి గ్రామంలో మంచినీటి సౌకర్యం లేక గ్రామస్తులు, కాలనీల వాసులు నానా ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను తెలుసుకున్న సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు గ్రామ పరిధిలో 1,20,00,000 వ్యయంతో మంచినీటి చెరువు, రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం చెరువు నిర్మాణం పూర్తయింది. వాటర్ ట్యాంక్ నిర్మాణం త్వరలో పూర్తి చేసి ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు డాక్టర్ గారు కృషి చేస్తున్నారు. ప్రియతమ నాయకుడు, తొలి శాసనసభాపతి డాక్టర్ శివప్రసాదరావు గారికి, అలాగే యువ నాయకులు శివరామ్ గారికి అభినందనలు. మాది కేశనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ లింగాల నాగమణి గారి ఆధ్వర్యంలో
1,20,00,000తోటి మంచినీళ్ళ చెరువు అభివృద్ధి కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా స్వర్గపురి 40 లక్షలతోటి 4 శ్మశానాలు 40 లక్షలతోటి స్వర్గపురి 70 విద్వంతరాలు పెన్షన్లు ఇప్పించాం. వృద్ధా పెన్షన్లు కానీ విద్వంతరాలు పెన్షన్లు కానీ 70 పెన్షన్లు ఇప్పించాం. మరుగుదొడ్లు 250 మరుగుదొడ్లు కట్టించాం. ఇంకొక 150 దొడ్లకి ఆల్రెడీ ఎస్టిమేషన్లు వేసి ఉన్నాయి. శాంక్షన్ ఆర్డర్ వచ్చింది రెడీలో కడతానికి. అవి కూడా మొదలుపెట్టి పూర్తి చేస్తాం. అదేవిధంగా అభివృద్ధి అంటే కోడెలంటే అభివృద్ధి అనేది వినాదం చూస్తే కాదు చేస్తే కూడా అర్థమైంది మాకు. ఇట్లా ఉంటుందా పనులు అనేది మేము ఎప్పుడు చూసి కూడా ఎరగం. ఎలాంటి అభివృద్ధి ఇలాంటి పనులు దాదాపు మాకు 42 సంవత్సరాలలో కూడా ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు కూడా అలాంటి అభివృద్ధి జరగలేదని జనం అందరూ చెప్తూ ఉంటారు. కానీ మేము చూసాము ఇక్కడ మాకు ఇలాంటి అభివృద్ధులు చేసి పెట్టారు. ఇది మంచినీళ్ళ చెరువు కనిపిస్తూనే ఉంది. 1,20,00,000 మేము అందరం ప్రాధాయపడ్డాం. ఇదండి పరిస్థితి, మా పరిస్థితి అని చెప్పి అడిగాము. మాకు కొత్తపాలెం నుంచి వాటర్ రావాలి. కొత్తపాలెం కేసనపల్లి 4 కలిపి ఒకటే స్కీమ్ ఉండేది ఇంతకుముందు. ఆ స్కీమ్ నుంచి మాకు మంచినీళ్ళు 1 సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మాకు మంచినీళ్ళు వచ్చారు. మేము ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని చూసి ఆయన అరే మీకు ఇట్లా 1,20,00,000 మంచినీళ్ళ చెరువు శాంక్షన్ చేస్తున్నారా అన్నాడు. అప్పుడప్పుడు ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని అందరిని పంపించి చెరువుని వెరిఫికేషన్ చేయించి 5.5 ఎకరం చెరువుని తీపిచ్చి బయటికి ఆక్రమణలో ఉన్న చెరువులను కూడా బయటికి తీపిచ్చి మాకు మంచినీళ్ళ చెరువు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగనే ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్ కూడా సుప్రసాద్ గారి ఆధ్వర్యంలో శివరాం గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇంక మరెన్నో చేయాలని కోరుకుంటూ ఇట్లానే సీసీ రోడ్లు సుమారు ఒక 70 లక్షల దాకా సీసీ రోడ్లు వేస్తున్నాం. ఇంకొక ఎస్ఆర్కేటీ కాలనీలో 20 లక్షలతో ఒకటి పూర్తయింది. అలాగనే బీసీ కాలనీ కేసనపల్లిలో సీసీ రోడ్లు 10 లక్షలతో ఒకటి పూర్తయింది. అట్లానే గ్రావెల్ రోడ్లు లలితా కాలనీలో ఇబ్బందిగా ఉందంటే లలితా కాలనీలో గ్రావెల్ రోడ్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి అంటే ఏంటనేది చూపించాలనే విధంగా మన పెదబాబు గారు ఏది కావాలంటే అది ఏ క్షణంలో ఎప్పుడు ఎన్నంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తులు ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి హౌసింగ్ కూడా 60 పేర్లు శాంక్షన్ అయి ఉన్నాయి. 60 పేర్లలో కూడా దాదాపు 10-15 మంది ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. కొంతమంది వర్క్ జరుగుతూ ఉంది. తట్టిమావాళ్ళకి ఐడి నెంబర్లు రాలేదనే దానికోసం ఆగి ఉన్నాయి. అవి కూడా వస్తే త్వరలోనే వీళ్ళు కూడా ముగిస్తారు. అట్లానే అంగన్వాడీ భవనాలు 6 ఉన్నాయి. 6లో లలితాదేవి కాలనీలో ఒకటి కంప్లీట్ చేసాము. ఇంకా 5 ఉన్నాయి. ఎస్సీ కాలనీలో ఒకటి కడతానికి ప్లేస్ ఉంది. తట్టిమా కాలనీలో ప్లేసులు లేక వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాము. దాని గురించి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము. ఎర్జీ ఒకటి పెట్టించమన్నారు. ఎర్జీ పెట్టించిన వెంటనే దాన్ని చూసి నేను పరిశీలించి మీ ప్లేస్ అప్పు చెప్తా ఉన్నారు. వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు 50 కనెక్షన్లు దాదాపు ఇప్పించాము. ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇలాంటి అభివృద్ధులు చేయాలని చేకూర్చాలని మేము మనసారా అభినందిస్తాం. 15-16కు సంబంధించి ఒక 15 లక్షల వరకు జరిపించడం జరిగింది. ఊర్లో వచ్చేసి గ్రూపులు వచ్చేసి 32 గ్రూపులు ఉన్నాయండి. గతంలో వచ్చేసి 22 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి 32 గ్రూపులు అయినాయి సార్. మొత్తం 12 గ్రూపులు చేయడం జరిగింది. జాబ్ కార్డ్స్ వచ్చేసి గతంలో మా ఊర్లో 628 ఉండేవి సార్. ఇప్పుడు వచ్చేసి మొత్తం 978 జాబ్ కార్డ్స్ ఉండడం కారణం డాక్టర్ కోడెల సుప్రసాదరావు గారు, డాక్టర్ కోడెల శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కేశానపల్లి గ్రామం ఏర్పడిన నాటి నుండి ఎలాంటి మరమ్మతులకు నోచుకొని గ్రామ పరిధిలోని 4 శ్మశాన వాటికలను డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో 4 లక్షల వ్యయంతో అభివృద్ధి పునర్నిర్మాణ పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఎస్సీ వర్గాలకు చెందిన 2, హిందువులు మైనార్టీలకు చెందిన 2 శ్మశాన వాటికల అభివృద్ధి పనులను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గ్రామంలోని హైస్కూల్ విద్యార్థులు తరగతి గదులు సరిపోక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు 12 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించి
యుద్ధ ప్రాతిపదికపై అదనపు తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేయించారు. ప్రస్తుతం గ్రామంలోని విద్యార్థులు ఆహ్లాదకరమైన తరగతి గదుల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. గ్రామ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం గ్రామంలో గ్రామ పరిధిలోని కాలనీలలో 23 లక్షల వ్యయంతో 6 అంగన్వాడీ భవనాలను నిర్మించారు. వర్షాకాలం, ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్నారి విద్యార్థులు అంగన్వాడీ కేంద్రాలలో ఆహ్లాదకరంగా చదువుకుంటున్నారు. స్కూల్ లేక టెంపుల్కుంటా చాలా ఇబ్బందిగా గురయ్యాము. ఈ తెలుగుదేశం పార్టీలో మా పంచాయతీ తరఫున స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయినందువలన అంగన్వాడీ భవనం శాంక్షన్ అయింది, పూర్తయింది. కొంచెం చిన్న చిన్న పెండింగ్లు ఉన్నాయి. ఇలాగే చాలా పనులు బాగానే స్పీకర్ గారు ఆధ్వర్యంలో, పంచాయతీ ప్రెసిడెంట్ గారు శివరామ్ గారు వల్ల ఆధ్వర్యంలో పనులన్నీ పూర్తి చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతుంది. గతంలో మహిళలు, వృద్ధులు, పిల్లలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఎంతో ఇబ్బంది పడేవారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో గ్రామంలో 230 మరుగుదొడ్ల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికపై జరిగాయి. ప్రస్తుతం గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్డి సౌకర్యం సాకారం కావడంతో మహిళలు, వృద్ధులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. తమకు మరుగుదొడ్ల నిర్మాణాలను సాకారం చేసిన డాక్టర్ గారిని, యువ నాయకులు డాక్టర్ శివరాములకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మేము అంతకుముందు పేదవారం అయి మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. ఊరు బయటకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడాము. ఇప్పుడు మా ప్రభుత్వం, ఇది తెలుగుదేశం టీడీపీ ప్రభుత్వంలో మాకు చాలా మేలు జరిగిన ఇళ్లు కట్టించారు. బాత్రూమ్లు, మరుగుదొడ్లు ముందు స్త్రీలు మేము ఎంతో ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు మరుగుదొడ్లు కట్టించారు. కోడెల శివప్రసాదరావు గారు అయితే మా గ్రామాలు వచ్చి మీకు ఉన్నాయా లేవా అని మా ఎన్ని తట్టల సహోదరులను అందరినీ కూడా అడిగేలా మాకు సహాయం చేశారు. మా గ్రామ ప్రెసిడెంట్ గారు, మా కోడెల శివప్రసాద్ గారు నిలబడి మాకు గ్రామంలో మరుగుదొడ్లు కొరత లేకుండా పూర్తి చేశారు. మా గ్రామం ప్రతి ఒక్కరికి ఉన్నాయి మాకు అందరికి. కానీ ఈ మేలును బట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని ఎంతో గ్రామంలో ఇళ్లు లేని పేదలకు సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు సాకారం అయ్యాయి. సుమారు 95 లక్షల వ్యయంతో 60 మందికి పక్కా గృహాల నిర్మాణాలు మంజూరు కావడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు సొంత ఇంటి కల సాకారం చేసిన డాక్టర్ గారిని, యువ నాయకులు పెద్దబాబును అభినందిస్తున్నారు. మాకు ఇల్లు లేకపోతే మా ఊరు సర్పంచ్ గారు క్యాష్ ఇచ్చింది మాది. మాకు వాళ్ళు తరఫున ఇల్లు ఉంటాను శేఖర్ గారి ఆధారంలో. గతంలో ఇల్లు లేక ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నాము. కేసానుపల్లి గ్రామంలో సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిధులతో గ్రామం నుండి పొలాలకు వెళ్లే డొంక రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. 12 లక్షల వ్యయంతో కల్వర్టుల నిర్మాణాలు పూర్తి చేశారు. దీంతో పొలాలకు వెళ్లే రైతులు వర్షాకాలంలో సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొలాల్లో వ్యవసాయ పనులకు వెళ్లగలుగుతున్నారు. గ్రామంలో 4 కోట్లు అభివృద్ధి పొందుతున్నది. దాంట్లో మెయిన్గా అడ్డమిశ్వారి నీరు చెరువు 1,20,00,000 అభివృద్ధి ఉంటుంది. మా గ్రామంలో 240 పెన్షన్లు నెలకు 2,60,000 రూపాయలు పంచడం జరుగుతుంది. గ్రామంలోని 27 శ్రీనిధి మహిళా సంఘాలకు
30 లక్షల మేర సబ్సిడీ రుణాలు, డ్వాక్రా మహిళా సంఘాలకు 40 లక్షల మేర రుణమాఫీ జరిగింది. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో తమకు రుణమాఫీ జరిగిందని మహిళా సంఘాలు అంటున్నాయి. మాకు 4 లక్షలు డోక్రా రుణమాఫీ వచ్చింది. రుణమాఫీ వల్ల మాకు కొన్ని ఆగిపోయిన గ్రూపులు కూడా బలోపేతం అయినాయి. మాకు బ్యాంక్ లోన్లు కూడా 2 కోట్లు వచ్చినాయి. మా గ్రామంలో 72 సంఘాలు ఉన్నాయి. మాకు ఉన్నతి లోన్లు 2 లక్షలు వచ్చినాయి. శ్రీనిధి లోన్లు 4 లక్షలు వచ్చినాయి. ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిత్యం రెక్కాడితే కాని డొక్కాడని పేద కుటుంబాలు అధికంగా నివసించే కేసానుపల్లి గ్రామంలో డాక్టర్ గారి ఆదేశాల మేరకు యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాం కృషితో 52 లక్షల రూపాయల ఉపాధి హామీ పనులు మంజూరయ్యాయి. పనులు లేని సీజన్లో పేదలకు ఈ పనుల రూపంలో జీవనోపాధి లభించింది. గ్రామంలోని రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై 10 తైవాన్ స్ప్రేయర్లు, ఆయిల్ ఇంజన్లు, గొర్రు సెట్లు, రొటవేటర్లు, టార్బాలిన్ పట్టలు పంపిణీ చేశారు. స్వయంగా రైతులు కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకునేందుకు 76 వర్మీ కంపోస్ట్ తొట్ల నిర్మించారు. ఇవే కాక గ్రామంలోని 587 మంది రైతులకు సుమారు ₹1 కోటి రైతు రుణమాఫీ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి బాగానే సహాయం చేస్తున్నారు. అయితే మా ఊరు గ్రామ ప్రెసిడెంట్ లింగాల లక్ష్మీనారాయణ గారు మా ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు, సహకారం బాగా అందిస్తున్నారు. తైవాన్ ఇంజన్లు, నీళ్ళ ఇంజన్లు కూడా అన్నీ కూడా సకాలంలో ఇప్పిస్తున్నారండి. విత్తనాలు అవన్నీ కూడా సక్రమంగా అందేలా, ఎరువులు కూడా అందేలా చూసుకుంటున్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ విధంగా సహకరిస్తున్న మా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి, శివరాం గారికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాం. గ్రామంలో మున్నెన్నడూ లేని విధంగా 300 మందికి నూతనంగా రేషన్ కార్డులు, 248 మంది సామాజిక పెన్షన్లు, 50 మందికి దీపం పథకం క్రింద గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. గ్రామంలో మంచినీటి సౌకర్యం లేని ప్రాంతాలలో 5 లక్షల వ్యయంతో బోర్లు వేయించారు. గ్రామ పరిధిలో 350 విద్యుత్ స్తంభాలను నూతనంగా ఏర్పాటు చేసి ఎల్ఈడి బల్బులను బిగించి నూతన కాంతులను వెదజల్లుతున్నారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో గ్రామంలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 3 ఏళ్లలో ₹5 కోట్ల అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు సాకారం కావడం పట్ల గ్రామస్తులు హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నా భర్త చనిపోయిన కాడి నుంచి నాకు పెన్షన్ బాగానే వస్తుంది. నా అవసరాలకి, నా మందులకి, ఖర్చులకి అన్నిటికీ సరిపోతున్నాయి. దేవునికి వందనాలు, సర్పంచ్కి వందనాలు. ప్రీతమ నాయకుడైన డాక్టర్ గారు కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క అనుసరణలతో, ఆయన ఆశీస్సులతో ఈ గ్రామంలో సుమారుగా ఒక 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లు, ఈ భాగంలో, ఈ 4 కోట్ల భాగంలో రోడ్లు ₹1 కోటి రోడ్లు వేసాము. ₹1 కోటి చిల్లర మంచినీళ్ళ చెరువు చేపిస్తున్నాము. ₹1 కోటి రైతు రుణమాఫీ జరిగింది. సుమారు ₹4-5 లక్షల డ్వాక్రా గ్రూపులకి ప్రస్తుతం 2 విడతలుగా 4 లక్షల చిల్లర మాఫీ వచ్చింది 6,000 కాడికి. అదేవిధంగా మా గ్రామంలో 72 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. మా గ్రామంలో శివారు గ్రామాలు 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో మేము దాదాపుగా పనిచేసుకుంటూ పోతున్నాము. సీసీ రోడ్లు వేసాము. ఎంపీ నిధులతోటి ఒక సీసీ రోడ్డు, ఎంపీ నిధులతోటి ఎస్సీ కాలనీలో ఒక ఎస్సీ కార్పొరేట్ బిల్డింగ్ కనుక కమ్యూనిటీ హాలు, అది ఇన్కంప్లీట్గా ఉన్నది వర్క్. పోతే ఇంకా సీసీ రోడ్లు, కలవట్లు, 2 కలవట్లు చేసాము, సీసీ రోడ్లు చేసాము. అదేవిధంగా మా ఊర్లో పెన్షన్లు దాదాపుగా ఒక
148 కొత్త పింఛన్లు ఇప్పించాము. వీటిల్లో వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, విడోస్ ఉన్నారు. టోటల్ పింఛన్లు వచ్చేసి 250 దాకా ఇస్తున్నాము ప్రస్తుతం దాదాపుగా. అదేవిధంగా డోక్రా వాళ్ళకి లోన్లు మాఫీ బాగా జరిగింది, రైతులకు రుణమాఫీ జరిగింది, 2 విడతలుగా జరిగింది, 3వ విడత ఎదురు చూస్తున్నాము. గ్రామంలో సీసీ రోడ్లు బాగా చక్కగా వేసుకున్నాము. అదేవిధంగా శ్మశానానికి డాక్టర్ గారు ఇచ్చిన నిధులతోటి శ్మశానం లెవెల్ చేశాము. ప్రస్తుతం శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బిల్డింగ్ అయ్యి. అదేవిధంగా ఆర్డబ్ల్యూసీ నుంచి 1,20,00,000 ఒక వాటర్ ట్యాంకు చెరువు పని మంచిల చెరువు పని జరుగుతుంది. ఇంకా మా గ్రామంలో హైవాన్ మిషన్లు, స్పేర్లు, ట్రాక్టర్లు, అదేవిధంగా నీళ్ల ఇంజన్లు ఇవ్వటం జరిగింది. అట్లాగనే స్త్రీలకు గ్యాస్ కనెక్షన్, దీపం కింద గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది. ఇంకా అనేకమైన కార్యక్రమాలు డాక్టర్ గారు యొక్క అండతోటి ఈ గ్రామంలో మాకున్న శివారు గ్రామాలు ఎక్కువ. మాకు 5 శివారు గ్రామాలు ఉన్నాయి. దాదాపు 6,000 జనాభా ఉంది. 3,500 ఓటర్స్ ఉన్నారు. మేము చక్కగా ఆయనకి అభిమానంగా పనిచేస్తున్నాము. ఆయన మాకు అన్ని పనులు చేసి పెడుతున్నాడు. చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది మా గ్రామం. ఇంకా నిధులు బాగా ఇచ్చి ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన ద్వారా మేము కోరుకుంటున్నాం. నాయకుడు అయిన శివరామ గారు చాలా అండదండగా ఉండి వెన్నుదట్టి మా ప్రతి విషయంలో మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ మీకు ఏం కావాలి నన్ను అడగండి, మీరు పని చేయించుకోండి, పని చేయండి అని మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి ఇన్స్పైర్ అయ్యి అన్ని పనులు ఆయన దగ్గరుండి మాకు చేపిస్తూ ఉన్నాడు. ఆయనకి మేము కూడా చాలా రుణపడి ఉన్నాం, థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా మాకు మా ఊళ్ళో ఏం కావాలన్నా, ఏ విషయం కావాలన్నా కానీ పెద్దబాబు గారు మాకు వెంటనే అడిగి బీసీ లోన్లు కావాలన్నా, ఎస్సీ లోన్లు కావాలన్నా, ఏం కావాలన్నా కానీ ఆయనకు మాకు చెప్తా ఉన్నారు. ఆయనకి మేము మా ఊరి తరపు నుంచి ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో, శివరామ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ సప్లాన్ కింద 2 కోట్ల రూపాయల వరకు వచ్చింది. ఆ 2 కోట్ల వరకు కూడా ఎస్సీ కాలనీలో చేయడానికి నిర్మించారు. ఎస్సీ మాలపల్లి 50 లక్షలు, ఎస్సీ మాదిగపల్లి 50 లక్షలు, లలిత కాశీలింగేశ్వర కాలనీ 25 లక్షలు, ఎస్టీ కాలనీ 25 లక్షలు, ఎస్ఆర్కేటీ కాలనీ 50 లక్షలు. 2 కోట్లని ఈ విధంగా విభజించి అభివృద్ధి కార్యక్రమం కోసం 2 కోట్ల రూపాయలు ఏ కన్స్ట్రక్షన్లో కూడా ఎక్కడా కూడా ఏ పంచాయతీలో కూడా ఇవ్వలేదు. అలాంటిది మా పంచాయతీ కేసనపల్లి పంచాయతీలో 2 కోట్లు, ఇసపాలెం పంచాయతీలో 2 కోట్లు ఇచ్చారు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 23 లక్షలు అభివృద్ధి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరిన్ని చేసుకోవాలని, ఇలాంటి వాటికి మేమందరం కలిసి కట్టుగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో ఉంటామని, అట్లానే కోడెల శివరామ్ గారికి, కోడెల శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపు.